శర్వా For me to sit down, I make a hole. Oh my god! Not bad, babies. Sharma. For me to sit down, I make a hole. Oh my god! Not bad, babies. అలాంటిది ఇలాంటి మైథాలజీ ఫిలింని ఒక ప్రామాణికంగా ఉండాలి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ ఓకే ఒక మళ్ళీ మనం ఎలాగైతే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి వాళ్ళ క్లాసిక్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటామో రేపొద్దున్న సమంత గారు నటించిన శాకుంతలం ఎంతోమందికి ఎగ్జాంపుల్ కావాలి అన్నట్టుగా మహాకవి కాళిదాసు ఆయన గురించి అంటే రవిగాంచని చోటుని కవిగాంచని అంటారు. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అసలు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి. నేను అనౌన్స్ చేస్తూనే సార్ ఏంటి సార్ అసలు ఎంత పొటెన్షియల్ ఉన్న కథ అని వాళ్ళందరూ దానికి చాలామంది అంటే మనం ఇండియాలో ఎంతమందికి దీన్ని అభిమానిస్తారో అబ్రాడ్లో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిజ్ఞాన శాకుంతలం అనే కాళిదాసు రచనకి దాన్ని బ్రాడ్వే షోస్గా వేస్తుంటారు, మ్యూజికల్ షోస్గా. సో అలాంటి దాన్ని టేకప్ చేసినప్పుడు అందరం కూడా చాలా R&D కూడా చాలా ప్రాపర్గా చేసాం. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ని కూడా పెట్టుకొని ఎక్కడ దీన్ని మళ్ళీ ఏది ఎవరు వేలెత్తి చూపించకూడదని చెప్పి ఆ మైథలాజికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఇప్పటి యూత్ కనెక్ట్ అయ్యేలాగా నీలిమన్నట్టుగా మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఈ మిలీనియల్ ఆడియన్స్కి దీన్ని అరే ఇంత గొప్ప కథ మనం కేవలం రోమియో జూలియట్ వీళ్ళవే చూస్తున్నాం, అసలు ఈ కథలో శకుంతల దుష్యంతుల కథలో ఇంత పొటెన్షియల్ ఉందా అని వాళ్ళందరూ చక్కగా కనెక్ట్ అవ్వాలని కాస్ట్యూమ్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా చక్కటి ఎస్థెటిక్స్తో ఇప్పటి జనరేషన్ ఇష్టపడే దీంతో అలాగే కథని నెరేట్ చేయడం కూడా అతి మెలోడ్రామాకి వెళ్ళకుండా కరెక్ట్ అయిన ఒక క్లాసికల్ మేటర్ని పట్టుకొని దానికి అందరం టోటల్ యూనిట్ 3 years ఈ సినిమాని కష్టపడి మీ ముందు ఇప్పుడు 3 నిమిషాల రూపంలో ఉంచింది. రేపొద్దున ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ ట్రైలర్కి ఇంత ఆదరణ అప్లాజ్ ఇస్తున్నారు సినిమాకు కూడా అంతే ఇస్తారని నేను నమ్ముతున్నాను. ముందుగా సవినయంగా ప్రేక్షకులందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నాకు ఆయన దొరికారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా యా అక్కడ సో బ్యూటిఫుల్ సమంత గారి కళ్ళలోంచి కూడా అక్కడ నీళ్లు చూస్తున్నాం మేము. గునా సార్ అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది. దీనికి 1 year ప్రీ ప్రొడక్షన్ చేశాను, 6 నెలలు షూటింగ్ చేశాను, 1.5 years పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసి ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయను. సినిమా బాగా వచ్చే వరకు తీస్తూనే ఉన్నాం. ఆయన తీమని చెక్కే దర్శకులను చూశారు, చెక్కమనే నిర్మాత దిల్రాజు. మీరు కాంప్రమైజ్ అవ్వద్దు సార్. మీకు ఒక మేకర్ సపోర్ట్ ఉంటే మీరు ఎలా తీస్తారని నాకు తెలుసు. నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. అందుకని ఇంత ఎమోషనల్ అయ్యాను. నేను అనుకున్నది తీశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా సమంత